Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. శవనుని నేత్రయుక్తునిగా తరుణ వయస్కునిగా చూసి శర్యాతికి సందేహము కలుగుట. శంకా నివారణ. శర్యాతి ద్వారా యజ్ఞానుష్ఠానము. చవనుని కృపతో దానిలో అశ్విని కుమారులకు సోమరసాధికారము ప్రాప్తించుట. రాజు రేవతుడు బ్రహ్మలోకమునకు వెళ్ళుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, చవనముని అశ్విని కుమారులకు సోమరసాన్నిచ్చారు. అప్పుడు ఇంద్రుని కోపానికి అవధులు లేకుండా ఉంది. తన పరాక్రమాన్ని చూపిస్తూ అతడు మునీంద్రుడితో చెప్తున్నాడు, బ్రహ్మబంధు, ఇట్టి మర్యాదను నెలకొల్పుట నీకు సర్వదా అనుచితము. నన్ను విరోధించుటే నీకు అభీష్టమైనచో నిన్ను కూడా 2వ విశ్వరూపుని వధించినట్లు వధించెదను. చవనుడు చెప్తున్నాడు, మఘవా, 2వ కామధేనువు వంటి కమనీయ సౌందర్యమును నాకీ అశ్విని దేవతలు ప్రసాదించారు. ఈ రూప సంపద చేత నేను అనుపమంగా శోభిల్లుచున్నాను. అట్టి వీరిని నీవు అవమానించవద్దు. దేవేంద్ర, నీవు తప్ప మిగిలిన ఈ దేవతలందరూ సోమరసమును ఎందుకు పొందుచున్నారు? పరమ తపస్సంపన్నులైన అశ్వని కుమారులు కూడా దేవతలే అని గ్రహించుకొనుము. ఇంద్రుడు చెప్తున్నాడు, ఓ మందబుద్ధి, చికిత్స చేసుకొను వ్యక్తి ఏ విధంగానూ యజ్ఞభాగాన్ని పొందటానికి అధికారిగా పరిగణింపబడడు. నీవు వ్యర్థంగా హఠం చేయుచున్నావు. సోమరసమును వీరికి ఇచ్చుటయే నీ ధ్యేయమైనచో నేనిప్పుడే నీ తలను త్రుంచివేసేదను. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, చవనమునీంద్రుడు ఇంద్రుని మాటలను పెడచెవిని పెట్టి అతనిని ధిక్కరిస్తూ అశ్విని కుమారులకు యజ్ఞభాగాన్నిచ్చాడు. వారు సోమరసమును త్రాగు కోరికతో పాత్రలను తీసుకొనగా ఇంద్రుడు రోషావేశంతో చవనమునీంద్రుడితోటి ఇలా చెప్తున్నాడు, మునీంద్ర, నీవు వీరికి సోమరసమును ఇచ్చినచో నేను నీ మీద వజ్రప్రహారాన్ని చేస్తాను. విశ్వరూపుని సంహరించినట్లు నిన్ను వధించెదను. ఇంద్రుడు ఇట్లు పలుకగా తపోభిమానుడైన చవనుడు కోపించాడు. విధిపూర్వకముగా అతడు అశ్విని కుమారులకు సోమరసాన్ని ఇచ్చాడు. అప్పుడు క్రోధావేశంతో నిండి ఇంద్రుడు కూడా కోటి సూర్య సమప్రకాశవంతమైన తన వజ్రాయుధాన్ని సకల దేవతలు చూస్తూ ఉండగా చవనుని మీద ప్రయోగించాడు. ఇంద్రుని తేజస్సు అపరిమితమై ఉంది. అతడు ప్రయోగించిన వజ్రాయుధాన్ని చూసి చవనుడు తన తపప్రభావమున దానిని స్తంభింపచేశాడు. మహాతేజస్వియగు మునీంద్రుడు ఒక కృత్యను ఆవిర్భవింపచేశాడు. దాని ద్వారా ఇంద్రుని సంహరింపదలచెను. అగ్నిలో మంత్రపూర్వకముగా ఆహుతులను ఇవ్వసాగాను. ఆ తపప్రభావమున ఆహుతి అగ్నిలో పడగానే కృత్య ఉత్పన్నమయ్యను. అది భయంకరమై బలశాలియగు పురుషుని రూపమున ఆవిర్భవించెను. ఆ గొప్ప దైత్యుని శరీరాకృతి మిగుల విశాలమై ఉండెను. వాని పేరు మధుడు. వాని ఆకారము మిగుల భయము గొలుపుచుండెను. ప్రపంచములోని ప్రాణులందరూ వానిని చూసి భయపడ్డారు. వాని శరీరాకారము పర్వతము వలె ఉంది. ముఖాకృతి మిక్కిలి భయంకరంగా ఉంది. దావానలము వలె వాని 2 నేత్రాలు కూడా భయాన్ని గొలుపుతున్నాయి. ఒక పెదవి ఆకాశన్నందు, ఇంకో పెదవి భూమి అందు ఉంది. ఇట్లు విశాలకాయుడగు మధుడను రాక్షసుడు ఆవిర్భవించాడు. అతనిని చూసి దేవతలందరూ కూడా భయపడ్డారు. ఇంద్రుని మనస్సు కూడా భయావహమయ్యింది. యుద్ధం చేయవలననే కోరిక కూడా మనస్సు నుండి తొలగిపోతోంది. ఆ దైత్యుడు వజ్రాన్ని నోటితో పట్టుకుని ఆకాశమున వ్యాపిస్తూ ఎదుట నిలిచాడు. క్రూర దృష్టి గల దానవుడు 3 లోకములను మృంగివేయునా అనునట్లు ఉన్నాడు. మృంగవలెనన్న ఆలోచనతో కుపితుడై వాడు ఇంద్రుని మీదకు విరుచుకుపడ్డాడు. దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ మేము సంహరించబడితిమి అని గట్టిగట్టిగా అరవసాగారు. ఇంద్రుడు ఆ దైత్యుని మీద వజ్రాఘాతం చేయవలనని అనుకున్నాడు. కానీ అతని భుజములు కుంఠితములై ఉండెను. అందువలన వానిని చంపుటకు అతడు సామర్థ్యము లేనివాడయ్యను. వజ్రధారియగు దేవేంద్రుడు మృత్యువును ఉపమింపబోలు ఆ దానవుని చూశాడు.
సమయానుకూలముగా వచ్చేటి సమస్యలను పరిష్కరించుటలో నేర్పరి బృహస్పతి. ఆచార్య బృహస్పతిని ఇంద్రుడు మనస్సులో స్మరించాడు. తలంచగానే ఉదారబుద్ధియగు బృహస్పతి వెంటనే అక్కడికి వచ్చాడు. మహా విపత్కరమైన దయనీయ పరిస్థితిలో ఇంద్రుడు చిక్కుకొని ఉన్నాడని బృహస్పతికి అర్థమయ్యింది. అతడు ఏమి చేయవలయను అని కొద్దిసేపు ఆలోచించాడు. శచీపతియగు ఇంద్రుడితో చెప్తున్నాడు, వాసవ, మధుడను పేరుగల ఈ దానవుడు మహాబలశాలి. మంత్రముల చేత వజ్రాఘాతముల చేత మరణించుట అసంభవము. చ్యవనముని యొక్క తపస్సునకు ప్రతీకగా ఈ భయంకరమైన రాక్షసుడు యజ్ఞవేదిక నుండి ఉత్పన్నుడయ్యాను. దేవేశ్వర, ఈ శత్రువు నేనును నువ్వును దేవతలందరూ ఆపినను ఆగడు. కనుక నీవు మహాత్ముడగు చ్యవనుని శరణు వేడుము. అతడు తప్పకుండా తాను ఆవిర్భవింపచేసిన కృత్యను ఉపశమింపచేయును. భగవతి జగదంబ భక్తుడా మహర్షి. అతని రోషమును విఫలము చేయుటకు ఎవరునూ సమర్థులు కారు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు బృహస్పతి పలుకగా భయభీతుడైన ఇంద్రుడు చ్యవనముని దగ్గరకు వెళ్ళాడు. వినయంతో తల వంచి ప్రణామం చేసి ఇలా చెప్తున్నాడు, మునివర, క్షమింపుడు. ఈ ప్రచండమైన దానవుని ఉపశమింపజేయుడు. సర్వజ్ఞ, మీరు ప్రసన్నులు కండు. నేను మీ ఆజ్ఞను శిరసావహించుటకు సన్నద్ధుడనై ఉన్నాను. భార్గవ, నేటి నుండి అశ్విని కుమారులు సోమరసపానమునకు అధికారులని అంగీకరింపబడును. బ్రాహ్మణదేవ, మీరు ప్రసన్నులు కండు. నా మాటలు సర్వదా సత్యములు. తపోధన, అశ్విని కుమారులను సోమరసపానమునకు అర్హత కలవానినిగా చేయు మీ పరిశ్రమ సఫలమైనది. ధర్మజ్ఞ, ప్రయోజనము లేని పని మీరెప్పుడునూ చెయ్యరు. ఇప్పుడు అశ్విని కుమారులు మీ కృపచేత యజ్ఞములందు ఇంకా నిరంతరము సోమరసపానము చేసెదరు. అదీకాక రాజగు శర్యాతి కీర్తి కూడా జగత్తునందు వ్యాపించును. మునివర, నీ వలన ఈ కార్యము సంపన్నమైనది. ఇందుకు మీ ప్రచండ పరాక్రమమును పరీక్షించుటయే నా ఉద్దేశ్యమని తెలుసుకొనుము. బ్రాహ్మణోత్తమ, మీరు నా హితమును కోరువారు. ముందుకు సాగుచున్న ఈ మధుడను పేరుగల అసురుని వెంటనే ఉపసంహరింపుడు. సకల దేవతలకు శుభమును చేకూర్చుట మీ మీదనే ఆధారపడి ఉన్నది. ఇంద్రుడు ఇట్లు ప్రార్థించగా పరమార్థమునెరిగిన చ్యవనమునీంద్రుడు తన ప్రచండ క్రోధముతో ఉత్పన్నమైన ఆ రాక్షసుని శాంతింపచేసెను. భయపడుచున్న దేవరాజును ఓరడించెను. ఆ రాక్షసుని పానశాలలందు, జూదములకు, వేటలకు నిలయములైన స్థానములందు నివసించుటకు ఏర్పాట్లు చేశాను. అప్పుడు ఇంద్రుడు భయచకితుడై ఉండెను. ఇంద్రునకు నమ్మకమును మునీంద్రుడు కలిగించెను. సకల దేవతలను వారి వారికి తగిన కార్యములందు నియమించెను. ఇట్లు శర్యాతి యొక్క యజ్ఞమును మునీంద్రుడు పూర్తి చేశాను. యజ్ఞము సుసంపన్నమైన తరువాత అందులో సంస్కరింపబడిన సోమరసమును గొప్ప ధర్మాత్ముడగు చ్యవనముని మహాత్ముడగు ఇంద్రునకు మొదటగా త్రాగించెను. దీని తరువాత అశ్వని కుమారులను త్రాగుమని ఆజ్ఞాపించెను. రాజా, ఇట్లు చ్యవనముని తపఃప్రభావమున సూర్యనందనులు మహానుభావులగు అశ్విని కుమారులకు సోమరసాధికారము సమగ్రముగా ప్రాప్తించెను. యజ్ఞస్తంభములతో శోభలలకు సరోవర తీరం కూడా అప్పటి నుండి ఖ్యాతి వహించింది. మునీంద్రుని ఆశ్రమము భూమి మీద కీర్తింపబడింది. ఈ కార్యము వలన రాజగు శర్యాతి కూడా ఎంతో ఆనందించాడు. యజ్ఞము సమాప్తమగుటతోడనే అతడు తన మంత్రులతో కూడి నగరానికి వెళ్ళిపోయాడు. మహాప్రతాపవంతుడు ధర్మజ్ఞుడైన నరేశుడు తన రాజధానికి వెళ్ళిపోయి అచ్చట రాజకార్యాల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అతనికి అనర్తుడు అనే పుత్రుడు కలిగాడు. అతనికి రేవతుడనువాడు పుట్టాడు. శత్రువులను పరాజితులను చేసి రేవతుడు సముద్ర మధ్యమున కుశస్థలి అను పేరుగల నగరాన్ని నిర్మించాడు. అచ్చటి నుండి అతడు అనర్తుని దేశమునకు సంబంధించిన విషయభోగములను అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి 100 మంది పుత్రులు కలిగారు. పెద్ద కుమారుని పేరు కకుద్మి. ఆయనకు రేవతి అనే పుత్రిక కలిగింది. ఆమె మిగుల సౌందర్యవతి, సకల శుభలక్షణ సంపన్నయ్యి ఉంది. ఆమెకు వివాహం చేయడానికి సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు మహారాజు రేవతుడు
అభిజాత్యుడైన రాజకుమారుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయమున రాజగు రేవతుడు అనర్థదేశమునందలి రైవతమను పేరుగల పర్వతమున నివసిస్తూ రాజ్యాన్ని చేస్తున్నాడు. అతడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ఈ కన్యను ఎవరికిచ్చుట సమంజసము? సర్వజ్ఞాని, దేవతలతో పూజింపబడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆయన్నే అడగటం మంచిది అనుకున్నాడు. ఇట్లా ఆలోచించి రాజగు రేవతుడు తన కుమార్తె రేవతిని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మలోకమునందు దేవతలు యజ్ఞములు, వేదములు, పర్వతములు, సముద్రములు, నదులు దివ్య రూపములను ధరించి విరాజమానులై ఉండెను. ఋషులు, సిద్ధులు, గంధర్వులు, పన్నగులు, చారణులు అందరూ చేతులు జోడించి బ్రహ్మను స్తుతిస్తూ ఉన్నారు. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.